ఇప్పుడు మీరు చూస్తున్న హంపి టెంపుల్లో ఇంత పెద్ద దేవస్థానం అండి, చూడండి. కానీ ఈ దేవస్థానంలో దేవుడు లేడు. అంటే కారణం, ధ్వంసం చేశారు. గుడిలో లోపడము, గర్భగుడిలో మొత్తం ధ్వంసం చేసి విగ్రహాలు తొలగించారు. హిందూ మేల్కో ఇప్పటికైనా. ఈ కర్ణాటకలోని హంపి టెంపుల్ చూడండి, ఎంత బాగుందో చూడండి. కానీ ఒక్క విగ్రహం లేదు లోపల. విగ్రహాలు మొత్తం ధ్వంసం చేయబడ్డాయి. మీరు ఇక్కడ 50 రూపాయల నోటు పైన ఉంటున్నది చిత్రం. చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. హిందూ ఇప్పటికైనా మేల్కో. ఈ లుచ్చ రాజకీయ నాయకుల వల్ల మన గుళ్ళు ఎంత ఆగమవుతున్నాయో అర్థం చేసుకోండి. తిట్టొద్దు మనం, కానీ తిట్టవలసి వస్తుంది. గుడి చూడండి ఎంత అందంగా ఉందో. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఇక్కడ చూడండి, అక్కడ ఒక ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు ఈ కాలంలో ఈ గుడి కట్టాలంటే మినిమం 10,000 కోట్లన్నీ అవుతాయి. కానీ ఇలాంటి గుళ్ళు అన్నీ మన చేతులకి జారిపోతున్నాయి. చూడండి మీకు ఒక్కసారి. గోపురం ఫోనా? ఇది మన ఒప్పో. టెంపుల్ చూడండి ఒకసారి, నాకు మొత్తం చూపిస్తాను. ఇంత పెద్ద టెంపుల్లో దేవుడు లేకుండా పోయాడు. మనమేమో గుడ్లలో పోయి చందాలు వేస్తాము, దక్షిణం ఇదా చేస్తుంటాము. వేయొద్దు. ఇకనైనా మెలుకోండి. వేసి అన్యమతస్తులకు పెద్దగా చేసి మన గుళ్ళ పైన దండయాత్ర చేయించుకుంటున్నాం, దాడులు చేయించుకుంటున్నాం. కానీ ఈ గుడి కట్టడానికి ఎంత కష్టపడ్డారో అప్పట్లో మన హిందువులు. దీనికోసం ఎన్ని ప్రాణాలు త్యాగం చేశారో. ఈరోజు రాజకీయ నాయ చేతులు అందరం కీలుబొమ్మలైన హిందువులము. ప్రతి ఒక్క పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు, అన్ని పార్టీలు హిందువుల ఓట్ల కోసం వాడుకుంటున్నాయి. ఇక్కడనే మేల్కోండి. ఏ పార్టీని నమ్మకండి. మీ ధర్మాన్ని నమ్మండి, మీ ధర్మాన్ని కాపాడండి. ఆల్ పార్టీస్. మీ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పైసల కోసం, సంపాదన కోసమే. కానీ మన ధర్మాన్ని నాశనం చేస్తుంటే ఒక్కడు ప్రశ్నించాడు. మీరు ప్రశ్నించేవాడిని గమనించి ఆదరించండి. జై శ్రీరామ్. మీ ఎంఎస్ యాదవ్. హిందువుగా జీవించు, హిందువుని గౌరవించు.